తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్క్ ఆప్కాస్ వర్కర్స్ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జిల్లాలోని 5 మున్సిపల్ ఏరియాలలో ఉన్న వర్కర్స్ తో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతులతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వరరావుకు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు, పనులు అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యత ఉండాలన్నారు. వీటిని ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పజెప్పరాదన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, వీరికి కనీస వేతనం 35,000గా చేయాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పర్మనెంట్ కార్మికులకు పీఆర్సీ ప్రకటించాలని, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న డీఏలు వెంటనే ప్రకటించాలని, రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించి పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే భీమవరం పట్టణ అధ్యక్షులు సిహెచ్ రంగారావు మాట్లాడుతూ రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా వెంటనే అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైవి ఆనంద్, కె మల్లేశ్వరరావు, వాసు, డి శ్రీను, కళింగ లక్ష్మణరావు, తలారి లక్ష్మీనారాయణ, కె మహంకాళి, పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకి ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ దగ్గర జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వచ్చి ఈరోజు ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఉన్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకి పీఆర్సీ ఒకటి ప్రకటించాల్సింది, అది డిలే అవుతుంది. వెంటనే దాన్ని పీఆర్సీని ప్రకటించాలి. అలాగే వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సరెండర్ లీవుల్ని ఎన్కాష్మెంట్ ఇవ్వట్లేదు. అలాగే సిబ్బంది సంఖ్య కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించకపోవడం మూలంగా ఇప్పుడున్న వర్కర్ల మీద పనిభారం పెరుగుతూ ఉంది. ఈ డిమాండ్లన్నీ పర్మనెంట్ కార్మికులకు సంబంధించి. అలాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వాళ్ళ వ్యవస్థ ఆప్కాస్ అనే ఒక వ్యవస్థ ఉంది. అది గత ప్రభుత్వం పెట్టింది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని ఏదో రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాని మీద మేము కోరేది ఏంటంటే, మీరు ఆప్కాస్ని రద్దు చేస్తారా, ఏ వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనేది ఆలోచించండి. కానీ ఆలోచించే ముందు కార్మికుల యూనియన్లతోటి మాట్లాడండి, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకోండి, యూనియన్ల అభిప్రాయాలు తెలుసుకోండి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదో మారిన ప్రభుత్వం వల్ల వర్కింగ్ కండిషన్స్ని మార్చేసి వ్యవస్థలను మార్చేయటం అనేది సరైన పద్ధతి కాదు. అంచేత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర స్థాయిలో యూనియన్ ప్రతినిధులను పిలిచి చర్చించాక నిర్ణయం తీసుకోవాలనేది మా మొదటి డిమాండ్. రెండోది, ఆప్కాస్ని రద్దు చేసేటట్టయితే మేము కోరేది ఏంటంటే, వీళ్ళని తప్పనిసరిగా పర్మనెంట్ చేయాలి. మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు అయ్యి ఉండాలి. లేదు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే పీఆర్సీలో కనుక వేతన వ్యవస్థను తీసుకొచ్చి, ఉద్యోగ భద్రత వేతన వ్యవస్థని తీసుకొస్తే కనుక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఒక భద్రత వస్తుంది. అదన్నా చెయ్యాలి. ఈ 2 అంశాలని మరి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం దీని మీద ఆలోచిస్తుంది అనే ఉద్దేశంతో దశలవారీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ దగ్గర కార్యక్రమం విజయవంతం అయ్యింది. రేపు 11వ తారీఖున మళ్ళీ విజయవాడలో చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు కార్మికుల ఉద్యోగ భద్రతని, వేతన భద్రతని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాలని మేము ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తాం. ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి ఏజ్ లిమిట్ 60 సంవత్సరాలు పెట్టి కార్మికులను తొలగించి విధానాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానాన్ని విరమించుకోవాలి. అలాగే మరి చనిపోయిన మున్సిపల్ కార్మికులు స్థానంలో ఆ కుటుంబం సభ్యుల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆప్కాస్ విధానం రద్దు చేయకూడదు. రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. నాయకులు చేస్తే బాగుంటుంది. మళ్ళీ వెంటనే డిక్టేటర్గా మరి నియంత్రణగా వెళ్తే అది చాలా మరి మేము వ్యతిరేకించవలసిన పరిస్థితి వస్తుంది. మేము సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి వస్తుందని నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను.
కోలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామి ఆలయం నందు అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేరుచర్ల చెక్ పోస్ట్ రాజు మాట్లాడుతూ గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అనంతరం ఆలయ ప్రాంగణంలో పేరుచర్ల రామకృష్ణరాజు దంపతుల ఆర్థిక సహకారంతో అఖండ అన్నసమారాధన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పేరుచర్ల రంగరాజు, కోనపరాజు రామసూర్యనారాయణరాజు, రుద్రరాజు జగపతిరాజు, దెందుకూరి సత్యనారాయణరాజు, పేరుచర్ల కేశవరాజు, కోలమూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. కోలమూరు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి 25వ తేదీ రాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడింది. 26వ తేదీ మహాశివరాత్రి, 27వ తేదీ స్వామివారు రథయాత్రగా ఊరేగింపుగా ఊరంతా తరలి వచ్చినారు. 28వ తేదీ స్వామివారికి త్రిశూల స్నానము, రాత్రి పవలింపు సేవ జరిగింది. ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా అఖండమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. దీనికి పేరుచెర్ల రామకృష్ణరాజు గారు దంపతులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతోంది. పేరుచెర్ల రామకృష్ణరాజు గారి దంపతులు ఈ అఖండ సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. కావున వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుల ఆయురారోగ్య మహైశ్వర్యాదులతో సుఖంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. కోలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత కైలాసనాథ దేవాలయంలో శివరాత్రికి పేర్చల రామకృష్ణరాజు దంపతులు కళ్యాణ మహోత్సవం చేశారు. వారు ఆ కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన కూడా ఆయన మొత్తం ఆర్థిక సహకారంతో ఆయనే చేసినారు. గ్రామ ప్రజలందరూ సహకారంతో అందరూ ఈ మన కళ్యాణం బాగానే జరిపించుకోవడం జరిగినది. ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలోని పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి సత్యవతి మాట్లాడుతూ ప్రతి ఏడాది శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అందరి సహకారంతో అఖండ అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి ఈశ్వర ప్రసాద్, గాజుల వెంకటేశ్వరరావు, సత్యనేడి గంగాధరరావు, ఎర్రంశెట్టి బాలాజీ నాగు, కోపల్లె స్వామి, బాబ్జీ, బాలాజీ, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మా గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా మా ఊళ్ళో ఏమొచ్చినా ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కలిసి చేసుకుంటాము. అందరూ కలిసి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు అన్న సమారాధన జరుపుకుంటున్నాము. నుంచి అన్న సమారాధన చేసుకుంటున్నాము. కమిటీ మా గ్రామస్తులు కమిటీ వారు అందరూ కలిసి మా ఊళ్ళో ఏం జరిగినా అన్ని దేవస్థానాలు అందరూ కలిసి విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యంగ్ సైంటిస్ట్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బిలాల్ మహమ్మద్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ముస్లిం షాదీఖానా ప్రాంగణంలో నారాయణ ఈటెక్నో స్కూల్ విద్యార్థులచే యంగ్ సైంటిస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పి రామిరెడ్డి విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా నారాయణ ఈటెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పి గోవిందరాజు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం యంగ్ సైంటిస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిషోర్, కోఆర్డినేటర్స్ తులసి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ టు ది గ్యాదరింగ్ ఓవర్ హియర్. చాలా మంచి గ్యాదరింగ్ అండి. ఆల్మోస్ట్ 2 years నుంచి నేను వస్తున్నాను దీనికి. సో సైన్స్ ఎగ్జిబిషన్ నారాయణ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, చాలా ఎనర్జెటిక్ గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. యంగ్ మైండ్స్ అండి, ద షేపింగ్ ఓవర్ అవర్ ఫ్యూచర్. సైంటిఫిక్ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. ఇందాక వచ్చినప్పుడు కూడా నేను వెల్కమ్ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా దాన్ని యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినాప్థలిన్ తో చేశారు. టూ గుడ్ అండి అది. సో ఇంత టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నారాయణ స్కూల్లో ఒక మేనేజ్మెంట్ కి, మెయిన్ గా మన ప్రిన్సిపల్ గారికి ఈ బ్రెయిన్స్ ని ఇలా షేప్ చేస్తున్నందుకు, ఈ ఆక్విల్ లాంటి ప్లేస్ లో ఇంత మంచి సైన్స్ ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేస్తూ చాలా మంచి ఎనర్జెటిక్ పిల్లల్ని చాలా మంచిగా షేప్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రతి సంవత్సరం ఆకివీడు నారాయణ స్కూల్స్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ని ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ 2025 మనం షాదీఖానా, ముస్లిం షాదీఖానాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిలాల్ మహమ్మద్ గారు ఇచ్చేయడం జరిగింది. అట్లానే మరొక గౌరవ అతిథిగా నారాయణ స్కూల్స్ ఏజిఎం రామరెడ్డి గారు ఇచ్చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పిల్లల్లో ఉండే సృజనాత్మకని వెలికి తీయడం కోసం మనం ఇటువంటి ప్రోగ్రాంలని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా చదువు మాత్రమే కాకుండా వాళ్ళలో ఉండే సృజనాత్మక శక్తికి మనం తోడ్పడి వాళ్ళలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ ని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేసేట్టు మనకి ఈ ప్రోగ్రాం సహాయపడుతుంది. దీనికి సహకరించిన టీచర్లందరికీ కూడా, పిల్లలకి, పేరెంట్స్ కి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Good morning everyone, my name is Abdurrahman. I am studying in 6th class in Narayana Akiudu branch. This is solar energy working model. These are solar panels. When sunlight hits the solar panels, the sunlight is converted into solar energy. This solar energy is converted into electricity, and this electricity is stored in this solar inverter. We can use this electricity to switch on lights and fans. We can use this solar panel in our schools, homes, industries, and also farms. These solar panels helps us to reduce our current bill. Thank you. భీమవరం 2 టౌన్లోని అనసూయ చెస్ ఛాంపియన్ అకాడమీ సెంటర్ నందు అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మాస్టర్ పీడీఎస్ గిరినాథ్ చే చెస్ కోచింగ్ క్యాంప్ నిర్వహించామని కోచ్ మాదాసు కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాళ్ల ఎస్ఐ నాళం శ్రీనివాసరావు మాట్లాడుతూ, చదరంగంలో ప్రతిభ సాధించడం ద్వారా ఉన్నత విద్యలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇంటర్నేషనల్ మాస్టర్తో శిక్షణా శిబిరం నిర్వాహకులను అభినందించారు. ఈ శిక్షణా శిబిరంలో 4 జిల్లాల నుండి 15 మంది రేటెడ్ ప్లేయర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శి తాడి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో అనసూయ చెస్ అకాడమీలో ఇంటర్నేషనల్ కోచ్ గిరినాథ్ గారు తీసుకువచ్చి పిల్లలందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం అనేది మంచి ఆలోచన. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్, చెన్నై ఇలా చాలా దూరం వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో మన అనసూయ చెస్ అకాడమీ వారు మంచి ఉద్దేశంతో మన ఎంతో మంది తెలివైన పిల్లలందరూ కూడా మార్పుల గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆలోచన కలిగింది. మంచి ఆలోచన సార్. ఇలాంటిది ఇంకా మన అనసూయ చెస్ అకాడమీ వాళ్ళు ఆధ్వర్యంలో ఎలాగే ప్రోత్సహిస్తున్నారో మిగతా వాళ్ళు కూడా నేను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కువ మంది కోచ్లు తీసుకొచ్చి మన యొక్క భీమవరాన్ని కూడా మంచి నేషనల్కి వెళ్లే విధంగా తయారు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. కోనసీమ చెస్ అసోసియేషన్ తరఫున కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 11 మంది పిల్లలు భీమవరం తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా మన పీడిఎస్ గిరినాథ్ సార్ ఐఎం కోచింగ్ అనేసరికి మనకి వివిధ ప్రాంతాల నుంచి పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు రావడానికి. అయితే మాకు అక్కడ చెస్ అవేర్నెస్ తక్కువ అవడం వల్ల మేము కిషోర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా కోచింగ్ క్యాంప్కి ఏదైనా పెట్టండి, మా పిల్లలు
చాలామంది అడుగుతున్నారని ఆయన సార్ని గిరినాథ్ సార్ని తీసుకురావడం జరిగింది. ఈ కోచింగ్ క్యాంప్ మా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందని. కిషోర్ గారు అనసూయ అకాడమీ తరఫున చెస్ని బాగా అభివృద్ధి చేసిన చెస్ ప్లేస్ భీమవరం డిస్ట్రిక్ట్లో పక్కన జిల్లాల నుంచి వివిధమైన క్రీడాకారులను తయారు చేయాలని ఆయన ఎంతో సంకల్పంతో గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ క్యాంప్స్ జరిపించడం చాలా ఉదాహరణ, నిజంగా ఆనందపడాల్సిన విషయం. ఆయనకి ఎంతో కోరిక ఉంది ఇక్కడి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేద్దామని. అందుకే చాలా కష్టాలకు వచ్చి కూడా ఆయన ఇలా కోచింగ్ క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి ప్లేయర్స్ గేమ్ ఇంప్రూవ్ చేయడానికి ఎంతో దోహదపడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో మన ప్లేయర్లందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అనసూయ చెస్ అకాడమీ ద్వారా ఇంటర్నేషనల్ మాస్టర్ పిడిఎస్ గిరినాథ్ గారితో కోచింగ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా వివిధ మనం సంవత్సరానికి ఒక 5-6 క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాము. దీని ద్వారా మన జిల్లాలో చాలామంది రేటెడ్ ప్లేయర్స్ కింద తయారవడం, అలాగే స్టేట్ ఛాంపియన్షిప్లు కొట్టడం జరుగుతూ వస్తుంది. అండ్ భవిష్యత్తులో కూడా ఐఎం తోటి మరిన్ని కోచింగ్ క్యాంపులు, మరిన్ని క్లాసెస్ నిర్వహించడానికి అనసూయ చెస్ అకాడమీ ప్లాన్ చేస్తుంది. స్టేట్ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులుగా, ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో త్వరలో సంబంధించి ఇంకా మరిన్ని క్లాసులని పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలనేసి అనసూయ చెస్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాను. భీమవరం చినామిరంలోని విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 41వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కేవీఎస్ఎన్ రాజు, స్కూల్ కమిటీ చైర్మన్ ఏ బ్రహ్మరాజు, స్కూల్ కరెస్పాండెంట్ కేఎస్ఎస్ ప్రసాద్ రాజు విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, క్రీడా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్కూల్ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు క్లాసుల వారీగా విద్యలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె ఓంకార్ ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, ఆదిత్య, లక్ష్మీపతిరాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలయోగి స్మారక పార్క్ అభివృద్ధికి అయ్యే పూర్తి ఖర్చును సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేస్తా. అమలాపురంలో జరిగిన జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం గునుపూడి రథోత్సవంలో విద్యుత్ స్తంభం పడి గాయపడిన బాధితురాలను పరామర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాటన్ విగ్రహాలు ఉన్న ప్రతి చోట వీణం వీరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వీరన్న జయంతి కార్యక్రమంలో రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు. ఉండి మండలం చిలుకూరులో నూతనంగా ప్రతిష్ఠించిన కోదండ రామాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.